హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ థింక్ అందరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అద్దెలలో ఉండే వాళ్ళకి సపరేట్గా పూజ రూమ్ ఉండదు కాబట్టి ఏదో ఒక సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాము. ఇట్లా పైన మొత్తం ఇలాగ నల్లగా అయిపోతుంది. సో దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ తోటి ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు అందరు క్లీన్ చేసుకుంటారు కాబట్టి నేను మార్నింగ్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేయడానికి ప్రిపేర్ చేశాను అనమాట. ఎప్పటి నుంచో టిప్ షేర్ చేసుకుందాం అనుకున్నా, ఈరోజైతే షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ మన ఇంట్లో స్టీల్ పీచ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇదిగో చూడండి, అక్కడ కొంచెం నేను రబ్ చేసి చూశాను. తర్వాత మొత్తం కొంచెం రబ్ చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఫస్ట్ అయితే వాటర్ చల్లుకోండి, ఇలాగా స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత స్టీల్ పీస్ తీసుకొని ఇలాగ మనకి ఎక్కడైతే నల్లగా అనిపిస్తుందో ఆ సెల్ఫ్ వాటికి గిట్లాగా అవుతుందండి. మనం రుద్దుకుంటూ ఉంటే చాలా వాటికి అక్కడ పోతుంది. కానీ దీని తర్వాత ఇంకొక టిప్ ఫాలో అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఓపిక్గా చేసుకోవాలండి, టైం టేకింగే. తొందరగా ఏదో వీడియోలో చెప్తారు కదా అని చెప్పి ఆ వాటర్ తోటి ఇలాగా అని రుద్దితే పోయిద్ది అని మాత్రం నేను చెప్పను. ఖచ్చితంగా కొంచెం టైం టేకింగ్ అని కొంచెం కష్టపడాలి దీనికోసం. ఎందుకంటే పూజకి అయితే అందరు శుభ్రంగా పెట్టుకోవాలని అనుకుంటారు కదా, ఎవరు కావాలని అయితే నల్లగా అయ్యే వరకు ఉండరు. నేను మోస్ట్లీ క్లీన్ చేసుకుంటానే ఉంటాను, కానీ మళ్ళీ కూడా ఇదే రిపీట్ అవుతుంది. దీనికి చెక్ పెట్టడానికి కూడా నాకైతే ఏం తెలియదు, అంటున్నాను సారీ, నాకైతే ఏం తెలియదు. ఇంకేస్ ఏమైనా టిప్ ఉంటే ఇలా మసిలాగా కాకుండా ముందే జాగ్రత్త పడడానికి ఏమన్నా టిప్ ఉంటే ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి కామెంట్లో. ఇలా అయితే ఆ స్టీల్ పీస్ తోటి ఇలా రుద్దుకోండి, గిట్లాగా పడుతుంది. మోస్ట్లీ అక్కడ నల్లగా ఉన్నాయి మొత్తం పోతుంది. తర్వాత ఏంటంటే ఇంకొక టిప్ ఉంది. దీని తర్వాత ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత ఆ టిప్ ఫాలో అవ్వండి. అది కూడా ఫాలో అయిన తర్వాత ఇంకా చిన్నవి నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇలాగ అంతా చేసుకున్న తర్వాత మన ఇంట్లో సరుపు అండ్ లిక్విడ్ ఉంటుంది, నిమ్మకాయ ఉంటుంది, సోడా ఉప్పు ఉంటుంది. ఈ 4 తోటే చేసుకుంటాం. ఇది అయితే కొంచెం 1 స్పూన్ సరుపు తీసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోండి, పెద్ద గ్లాస్ వాటర్. దాన్ని స్టవ్ మీద పెట్టండి. 2 నిమిషాలు కొంచెం వేడైన తర్వాత దించేయండి స్టవ్ మీద నుంచి. తర్వాత 1 నిమ్మకాయ తీసుకోండి, దాన్ని హాఫ్గా కట్ చేసి ఆ వాటర్లో అనేది పిండుకున్న తర్వాత ఇక్కడ మనం వాషింగ్ మిషన్ వాడే లిక్విడ్ ఉంటుంది కాబట్టి మనం వేసుకుంటున్నాము. లేని వాళ్ళైతే వెనిగర్ యూజ్ చేయండి. వెనిగర్ ఉంటుంది కదా, అవి 3 టేబుల్ స్పూన్ వేసుకోండి వెనిగర్. లేదంటే మన ఇంట్లో లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ వేసుకోండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత లిక్విడ్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత సోడా ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో, అది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం కరిగే వరకు స్పూన్ తోటి తిప్పుకున్న తర్వాత అంతా మిక్స్ అవుతుంది కదా. మిక్స్ అయిన తర్వాత నార్మల్ పీచ్ ఉంటుంది కదా, మనం ఇంట్లో యూజ్ చేసుకునేది, స్టీల్ది కాకుండా, అది తీసుకొని దాన్ని డిప్ చేసి ఇప్పటి వరకు మనం స్టీల్ పీస్ తోటి రుద్దిన ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా దగ్గర కొంచెం గట్టిగా రుద్దండి. తింటేనే మనకు అర్థమవుతుంది పోతుందా లేదా అనేది. ఇది వర్క్ అవుతుందా లేదా అని అర్థమైపోద్ది. మోస్ట్లీ పోతుందండి, పోకుండా ఏమి ఉండదు. కాకపోతే మనం కొంచెం గట్టిగా రుద్దుకోవాలి. అంటే ఆ పొగ వల్ల ఏర్పడింది కాబట్టి కొంచెం టైం టేకింగే తీసుకుంటుంది. ఇలా ఈ విధంగా అయితే రుద్దుకోండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, రుద్దుతుంటేనే అంత నీట్గా పోతుందో. అదిగోండి చూడండి, పైన అలా రుద్దుకుంటా మొత్తం. నాకైతే ఇంకా మోస్ట్లీ ఒక 10 మినిట్స్ రుద్దానండి. మనం ఇది ప్రిపేర్ చేసుకుని వాటర్ తోటే 10 మినిట్స్ రుద్దుకున్నాను. మొత్తం ఎక్కడెక్కడ నల్లగా ఉందో అక్కడంతా కూడా కొంచెంగా ఆ వాటర్లో డిప్ చేసుకుంటా మొత్తం క్లీన్ చేసుకున్నాను. మనకి సపరేట్గా ఒక పొడి క్లాత్ పెట్టుకోండి. పొడి క్లాత్ తోటి ఒకసారి రుద్దిన తర్వాత ఇలాగా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకోసారి రుద్దుకోవాలి. మళ్ళీ కూడా ఇంకొకసారి స్టీల్ పీస్ తోటి కూడా రుద్దుకోవాలండి. ఇక్కడ చూస్తున్నాను చూడండి, నేను
వేరే క్లాత్ తీసుకొని ఒకసారి తుడిచేసాను ఆల్రెడీ. తుడిచిన తర్వాత ఇంకా కనిపిస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ స్టీల్ పీస్ తోటి ఒకసారి రుద్దుకోండి. అప్పుడు ఇంకొంచెం నీట్గా పోతుంది. ఇలా ఈ విధంగా మనం ఆల్మోస్ట్ నాకైతే ఒక 30 మినిట్స్ పట్టిందండి. ఇదైతే తొందరగా ఏం పోలేదు, 30 మినిట్స్ టైం పట్టింది. మనకి వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని కట్ చేస్తాము, ఎక్కువ లెంత్ అవ్వద్దు అని చెప్పేసి. ఇలాగ అంతా ఒకసారి తుడుచుకున్నానండి. ఇలాగ 3-4 టైమ్స్ అలా రుద్దుకొని తుడుచుకుంటూ ఉండాను. ఎందుకంటే మనకి నీట్గా కనిపించాలి, మనం పూజ చేసుకునే సెల్ఫ్ నీట్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఇలా మొత్తం తుడిచేసుకున్నాను. ప్లీజ్ ఎవరికైనా టిప్ తెలిస్తే చెప్పండి. మనం కింద కడ్డీల వల్ల పడే ఆ డస్ట్ వేసుకునే దానికైతే పేపర్ పెట్టుకుంటాం, పైన పొగ ఏర్పడకుండా ఉండే విధంగా ఏమన్నా అంటించుకోవాలా, ఏమన్నా టిప్ ఉంటే మీకు తెలిస్తే షేర్ అయితే చేయండి. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ప్రతిసారి నల్లగా అయిందాక ఉండడం, మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోతుంది. ఏమన్నా టిప్ ఉంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు కదా. ఇలాగ అంతా శుభ్రంగా తుడుచుకోండి. తర్వాత ఆ పొడి క్లాత్ని ఒకసారి నీళ్ళల్లో 1 నిమిషం అలా ముంచి తీసేసి మళ్ళీ ఒకసారి తుడుచుకోండి. 2 సార్లు తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఇలా స్టీల్ పీచేసి, ఇదిగో చూడండి, మనకి పైన వాటికి స్టీల్ పీస్తో అన్నాం కదా, కొంచెం సైడ్కి కూడా ఉంటుంది కదా పొగ ఏర్పడింది. సో ఆ సైడ్కి కూడా ఒకసారి ఇలాగా ఆ స్టీల్ పీస్ తోటి ఇలా రుద్దుతుంటే ఆ నల్లగా ఉన్నది మొత్తం పోతుంది. ఇలా ఈ విధంగా ఒకసారి మళ్ళీ స్టీల్ పీస్ తోటే రుద్దుకోండి. అంతేనండి. ఆ కార్నర్లు కూడా నల్లగా అయిపోయినాయి కదా, ఆ కార్నర్లు కూడా ఇలాగ నీట్గా రుద్దుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ తడి క్లాత్ తోటి ఒకసారి ఇలా తుడుచుకుంటూ ఉంటే శుభ్రంగా క్లీన్ అవుతుందండి. ఐ థింక్ ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, తర్వాత మొత్తం తుడుచుకున్న తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో. అండ్ బిఫోర్కి